రుద్రంగి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనులను పరిశీలించడం జరిగింది. 1,43,00,000 రూపాయలు మంజూరు గాయంపై చేసుకొని రుద్రంగి మండల కేంద్రంలో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం మరి ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. వీలైనంత తొందరగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయమని చెప్పి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ చెప్పడం జరుగుతుంది. అధికారులు కూడా ఇప్పటికే వాళ్ళ ఆదేశాలకు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా చేసి ప్రజలకు ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తగు చర్యలు తీసుకోమని పని కోరడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైనటువంటి నిధులను మెరుగైనటువంటి వాతావరణం కల్పిస్తూ పేదలకు ఉచితంగానే వైద్య చికిత్స అందేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉంది. ప్రధానంగా పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే, ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనం ప్రతినిత్యం కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ మేము బాగుండాలి, మా వాడకట్టు, మా గ్రామం అందరూ కూడా బాగుండని చెప్పి భగవంతుడు ప్రార్థించే బయటకు వెళ్ళినా అక్కడక్కడ యాక్సిడెంట్ జరిగో లేదా ప్రాణాంతక వ్యాధులు వచ్చి పేదలు అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకునే పరిస్థితి, ఒకవేళ అప్పు పుట్టకపోతే వైద్యం చేయించుకోలేక మరణించే వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని చూసి చెల్లించిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకుని రావడం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో పేదలకు గుండె జబ్బులు వచ్చినా, కిడ్నీ, లివర్ లేదు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది అయినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్తే ప్రభుత్వమే తమ సొంత ఖర్చులతోటి ఆ జబ్బును నయం చేసి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించే ఏర్పాటు ఆనాటి నుంచి ఈనాడు వరకు, ఆనాటి 2 లక్షలతో ప్రారంభం చేసుకుని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చినాక 10 లక్షల రూపాయల వరకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదా పేదలకు ఇబ్బంది అయితే ఇచ్చే కార్యక్రమం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిమ్స్ లాంటి లేదంటే ఎన్జేఎం ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రుల్లో పేదలు వైద్యం చేయించుకున్నప్పుడు ఏమైనా డబ్బుకి ఇబ్బంది అయితే కూడా ఎల్ఓసి ద్వారా కూడా నిధులు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరైనా జబ్బు పడి ఆసుపత్రికి వెళ్ళొచ్చిన వారు ముఖ్యమంత్రిగా సాయ నిధులు కూడా సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇప్పటికీ ఈ 17-16 మాసాల్లో 5,000 పైచీలకు మందికి నిరుపేదలకు ముఖ్యమంత్రి సాయ నిధుల నుండి కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దానిలో కొంచెం సాయాన్ని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వైద్య పరంగా పేదలకు అండగా నిలబడడానికి కోసం ఈ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నమాట. ప్రతి ఏటా ఆ గత ప్రభుత్వంలో 400 కోట్లే ముఖ్యమంత్రి సాయ నిధి నిధులు ఇస్తే మేము గత సంవత్సరం లెక్క చూస్తే 800 కోట్లపై ముఖ్యమంత్రి సాయ నిధులకు రాష్ట్ర వ్యాప్తంగా నిధులు ఇవ్వడం జరిగింది. అంటే అధిక ప్రాధాన్యత పేదలకు వైద్యము, అదేవిధంగా విద్యాపరం కూడా అందివ్వాలని ఇక్కడనే ఓ ఏటీసీ సెంటర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇటీవలనే 200 కోట్లతో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు కాబడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి అంటే విద్య, వైద్యము పేదలకు మనము మెరుగైనటువంటి విధంగా సేవ అందించాలని చెప్పి లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకొని రావడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా పేదలకు ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగినా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ రుద్రంగి ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తి కాబట్టి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లయితే మెరుగైన జీవనంలో ఎవరైనా పేదలకు జ్వరం వచ్చినా, లేదు తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఇతరత్ర ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవచ్చు. లేదు ఈ ఆసుపత్రి కంటే ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే ఇంకా వేములవాడ, సిరిసిల్ల, హైదరాబాద్ లో నిమ్స్ వరకు కూడా పంపేటువంటి ఏర్పాటు చేయడానికి కోసం వేదికగా ఈ రోజు రుద్రంగిలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి పేదలకు ఉపయోగపడబోతుందని చెప్పి అన్నమాట సందర్భంగా చెబుతూ పేదలకు ఇల్లు కట్టుకునే వారి కోసం ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తా ఉన్నాం. ఈ గ్రామంలో కూడా అనేక మంది పేదలకు ఇచ్చారు. ఇంకా కొందరు కూడా మాకు కావాలంటున్నారు, వారు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి, అడుగుజాగ లేని వారు కూడా అడుగుజాగి ఇచ్చి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులలో కూడా పేర్లు 10 సంవత్సరాల క్రితం పెళ్లై కోడలు ఈ ఊరికి వస్తే ఆ కోడల పేరు రేషన్ కార్డు లేని సందర్భం, 10 ఏళ్ల కింద పుట్టిన బాలుడో బాలికనో అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఎక్కలేని పరిస్థితి. ఈ రోజు వాళ్ళ పేర్లను రేషన్ కార్డులో నమోదు చేయించేసి 6 కిలోలు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం 3 మాసాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా చాలా మంది నిన్నటి రోజు ఒకరు అంటూ నాకు 10 సంవత్సరాల పాప మొదటిసారిగా రేషన్ కార్డులో పేరు ఎక్కింది, నాకు రేషన్ బియ్యం కూడా వచ్చిందని చెప్పని పేదలు ఆనందపడుతున్న సందర్భంలో అంటే పేదలకు ఉపయోగపడే అనేక స్కీములను కూడా అమలు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకుని ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రుద్రంగి మండల కేంద్రంతో పాటు వేరే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పేరుకపోయినటువంటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం.
పడబడ్డటువంటి సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. సరే ఒకరిద్దరు అక్కడక్కడ ఏదో మాట్లాడేటువంటి మాటలు ప్రజల విజ్ఞులు, ప్రజల న్యాయ నిరతులు, ప్రజలు అర్థం చేసుకుంటూ చెప్పిన భావనలో మేము ఉన్నాం. ఈ అభివృద్ధి విషయంలో ఎవరిని కూడా మా వెంట అంటే అభివృద్ధిని చూసి మా వెంట రావాలని చెప్పినటువంటి మాట ప్రజలకు పిలుపునిస్తారు తప్ప ఒకరిద్దరు విమర్శించే వారికి మేము ఎప్పుడు కూడా ఇలాంటి అంశాలు చెప్పడం వారికి వారు అర్థం చేసుకుంటూ సరిపోతున్న మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే దేవుళ్ళుగా ప్రజా సమస్యలే పరిష్కారం ధ్యేయంగానే పనిచేస్తాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి రాగానే ఆ ఇబ్బందిని అధిగమించే ఏర్పాటు ప్రభుత్వ పక్షాన్ని చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.